సార్ 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 టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హయాత్ బాబా గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీద వైఎస్ఆర్ అడ్డంగా ఉండకండి అడ్డంగా ఉండకండి ఇలా అడ్డాలు అయిపోతాడు పఠాన్ రఫీ వెనక్కి పోవాలా అటుపక్కెళ్ళిపోండి సార్ సార్ వెనక్కి పోవాలా అందరికీ నమస్కారం. నా పేరు హయాత్ బాషా అండి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇప్పుడు దాకా ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో అప్పటి నుంచి మా ముస్లిం సోదరులు, మా మత పెద్దలు, మా స్నేహితులు వీరందరూ ఎందుకుండవు ఇంకా ఆ పార్టీలో ఏదైతే శత్రు పార్టీ మాకుందో దాంతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఆ పార్టీని వదిలేయడం మంచిదని చెప్పడంతో మరిన్ని సలహాలు మా మత గురువులతో, మా స్నేహితులతో, మా ముస్లిం పెద్దలతో తీసుకొని నేను ఒకటే నిర్ణయించుకున్నాను. ఒకే మాట తిప్పే తత్వం లేని నాయకత్వం కావాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో మాట తిప్పని ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని జెండాలు జతకట్టి చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరితో మోసపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా కండువా వేసుకోవడం జరిగింది. సాయంకాల సమయంలో హయత్ బాషా గారి ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం సోదరులు ఈరోజు పార్టీలో చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి నాయకత్వంలో మనం ముస్లింలు ప్రతి ముస్లిం గడప కూడా పోయి మన పార్టీ వైఖరిని వివరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడిప్పుడు ఏదైతే మన సోదరులు హయత్ బాషా గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా ఆ రోజు 4% రిజర్వేషన్ ఇవ్వడం, అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పక్షపాతిగా, మైనారిటీ పక్షపాతిగా వ్యవహరించడం మీ అందరికీ కూడా తెలుసు. మనకి కాంగ్రెస్ పరిపాలనలో కానీ గతంలో ఎప్పుడు కూడా నెల్లూరులో ఒక సీటు కూడా ముస్లింలు, ఎందుకంటే దగ్గర 70-80 వేల మంది ఓటర్లు ఉండే ప్రాంతంలో ఇంతవరకు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇప్పుడు సీటు ఇస్తే ఆ సీటు కూడా కొంతమంది బాధపడి పార్టీని వదిలిపెట్టిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి తరుణంలో మాకు హయత్ బాషా గారు, వారి స్నేహితులు, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు వచ్చి మన వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వారు చెప్పిన కార్యక్రమాలు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా నేను తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎక్కడన్నా ఎవరన్నా కేసు పెట్టుకొని వచ్చినా కూడా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపడం కానీ, ఎవరి మీద కూడా కేసులు పెట్టడం కానీ ఏమీ లేదు. గతంలో 10 సంవత్సరాల సర్వేపల్లి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.